నమో బుద్ధాయ. జై భీమ్, జై మూల్ నివాసి, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న అంశము, సనాతన ధర్మం ఉన్నంతకాలం కుల వివక్షత కొనసాగుతూనే ఉంటుంది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అసమానతలు, కుల వివక్షత, అంటరానితనం, అవమానాలు నిరంతరం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపైన సనాతన ధర్మం ప్రతిపాదించే లేక హిందుత్వం అమలుపరిచే విధానాలతో శతాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలోని అత్యున్నతమైన పదవులు నిర్వహిస్తున్న ప్రధాన న్యాయమూర్తులపైన, జడ్జీలపైన, రాజ్యాంగబద్ధమైన విధి నిర్వహణలో ఉన్న అధికారులపైన, పౌరులపై నిరంతరం అంటరానితనాన్ని పాటిస్తూనే ఉన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, ఆయన భార్య ఇద్దరు సనాతన ధర్మంపై భక్తి, ప్రేమ కలిగిన వారు. వారు ఎక్కడికి గుడికెళ్ళినా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అయినప్పటికీ వారికి తగిన గౌరవం అందలేదు. ముఖ్యంగా కోవింద్ గారు జాతీయ స్వయం సేవక్ సంఘానికి ఆర్ఎస్ఎస్కు చెందినవారు. సనాతన ధర్మం అంటే సమాజపు మత సంస్కృతి ఆయనను స్వంత ఆలయంలో కూడా అనుమతించలేదు. ప్రస్తుత గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా భక్తి శ్రద్ధలతో ఆలయాలను తానే స్వయంగా చీపురుతో శుభ్రం చేసి దర్శించే వ్యక్తి. అయినప్పటికీ పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆమెకు అవకాశం కల్పించలేదు. అయోధ్యలో జరిగిన రామాలయ కార్యక్రమానికి కూడా ఆమెను పిలవలేదు. ఇది సనాతన ధర్మం అనుసరించే ఉన్నత పదవులలో ఉన్నవారే ఎదుర్కొన్న అవమానం. సనాతన ధర్మం బానిసత్వాన్ని, మనువాదాన్ని, ఉన్నత సామాజిక వర్గాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే దోషపూరితమైన వ్యవస్థ. నిత్యం రామనామం జపించే జగ్జీవన్ రామ్ గారు కూడా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అవమానితులయ్యారు. ఇలాంటి సంఘటనలు మనలో మానసిక బంధనాన్ని, కుల బానిసత్వాన్ని చూపుతున్నాయి. ఇప్పటికీ మన దేశంలో ఎందరో ముఖ్య నేతలు తమను అవమానించే అదే సనాతన ధర్మానికి భక్తి చూపుతున్నారు. అది పదవుల ప్రేమతో కూడిన బానిసత్వం తప్ప మరొకటి కాదు. దేశంలో ఈ కుల వివక్షత అంతమొందించాలంటే దానిని ప్రవేశపెట్టిన సనాతన ధర్మము లేక హిందుత్వము ప్రధాన కారణంగా ఉంటుంది. హర్యానా రాష్ట్ర పోలీస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య అందుకు ప్రధాన ఉదాహరణ. హర్యానా రాష్ట్ర పోలీస్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ 52 సంవత్సరాలు చేసిన ఆత్మహత్య భారతదేశంలో ఉన్న కుల వివక్షత ఎంత లోతుగా ఉందో మళ్ళీ బయటపెట్టింది. ఆయన 2001లో ఐపీఎస్ సేవలో చేరిన అధికారి, ఇన్స్పెక్టర్ జనరల్, ఉన్నత స్థాయి పోలీస్ అధికారి హోదాలో ఉన్నాడు. ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నప్పటికీ దళిత సమాజానికి చెందినవాడు కావడం వల్ల నిరంతరం అవమానాలు, మానసిక వేధింపులు ఎదుర్కొన్నాడు. అతను అక్టోబర్ 7న చండీగఢ్లోని తన నివాసంలో అధికారిక తుపాకీతో కాల్చుకొని ప్రాణాలను పోగొట్టుకున్నాడు. తన చివరి లేఖ 9 పేజీల ఆత్మహత్య నోటిలో 10 మంది ఉన్నత అధికారులపై కులం ఆధారంగా తాను వేధింపులకు గురయ్యానని పేర్కొన్నాడు. ఇందులో రాష్ట్ర ప్రధాన అధికారి శత్రుజిత్ సింగ్ కపూర్, రోహ్తక్ జిల్లా పోలీస్ అధికారి నరేంద్ర బిజార్నియా తదితరులు ఉన్నారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత విషాదం కాదు. ఇది
భారతదేశంలో ఉన్నత స్థాయిలో ఉన్న దళితులు ఎదుర్కొంటున్న వ్యవస్థాపిక కుల వివక్షతకు నిదర్శనం. కుటుంబ నేపథ్యం వారిది ఏమిటంటే, పూరన్ కుమార్ 1973 మార్చి 19న ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. సాధారణంగా ఆర్థిక సామాజికంగా వెనుకబడి ఉన్న దళిత కులానికి చెందినవాడు. ఆయన ఇంజనీరింగ్లో చదువుకొని తర్వాత పరీక్షల ద్వారా 2001లో హర్యానా రాష్ట్రంలో ఐపీఎస్గా ఎంపికయ్యారు. ఆయన భార్య అమ్నీత్ పి కుమార్ షెడ్యూల్ కులానికి చెందినవారు. అదే సంవత్సరం ఐఏఎస్ అధికారి అయ్యారు. ఇద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన ఆత్మహత్య లేఖలో పూరన్ కుమార్ ఇలా రాశాడు: నా భార్య నాకు ధైర్యం చెప్పిన ఈ అవమానాలను ఇక భరించలేకపోయాను. అతనికి మానసిక డిప్రెషన్ ఎక్కువైందని కుటుంబం చెబుతుంది. కేసు పరిణామాలను పరిశీలిస్తే అక్టోబర్ 13, 2025 నాటికి కేసు విచారణ ఆలస్యం అవుతుంది. పూరన్ కుమార్ శరీరం పోస్ట్ మార్టం కోసం చండీగఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 6 రోజులుగా ఉంది. అతని భార్య కుల విభజన చట్టం SC/ST అట్రాసిటీ ప్రకారం కేసు నమోదుకు చేయకపోతే శరీరాన్ని తీసుకుపోనని చెప్పింది. ఆ డిమాండ్ తర్వాత పోలీసులు భారత శిక్షా స్మృతిలోని 306వ శాఖ ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై చర్యతో పాటు SC/ST చట్టంలోని సెక్షన్ 3(2)V అనే తీవ్రమైన నిబంధనను చేర్చారు. దీంతో మొత్తం 14 మంది అధికారులపై కేసు నమోదైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేశారు. దానికి పోలీసు ఉన్నతాధికారి పుష్పేంద్ర కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. ముఖ్య అధికారి బదిలీ రోహతక్ జిల్లాకు చెందిన నరేంద్ర బిజార్నియా బదిలీ కాగా అనేక సీనియర్ అధికారులు దర్యాప్తులో ఉన్నారు. ప్రదర్శనలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు పూరన్ కుమార్కు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాలు చేసినాయి. రాజకీయ ప్రతిస్పందనలు కాంగ్రెస్, భీమ్ ఆర్మీ నేతలు, అకాల్ తఖ్త్ నాయకులు ఆయనకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఉన్నత స్థానాల్లో కూడా కుల అవమానాలు. పూరన్ కుమార్ ఘటన మనకు గుర్తు చేస్తుంది. రిజర్వేషన్ ద్వారా ఉన్నత స్థానానికి చేరిన కులం అనే ఊతం ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తుంది. సమాజంలో సామాన్య ప్రజలు మనస్తత్వం మారకపోతే చట్టాలు మాత్రమే వివక్షతను తొలగించలేవు. పూరన్ కుమార్ ఆత్మహత్య వ్యవస్థ మార్పు అవసరాన్ని గట్టిగా గుర్తు చేస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన దిశలో కులరహిత సమాజం ఇంకా రాలేదు. చట్టాలు ఉన్నా అమల్లో నిర్లక్ష్యం కారణంగా దళితులు ఇప్పటికీ వ్యధను అనుభవిస్తున్నారు. పూరన్ కుమార్ మరణం వ్యర్థం కాకుండా ఉండాలంటే పూర్తి అవగాహనతో, సత్యమైన దర్యాప్తుతో కుల వివక్షను సమూలంగా తొలగించాలి. అదే పూరన్ కుమార్ వంటి అట్టడుగు వ్యక్తి వారిని స్మరించుకునే నిజమైన మార్గం. నిత్యం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పట్ల అవమానిస్తున్న ఈ మతోన్మాదం నుండి ప్రజలు బయటపడాలి. సనాతన ధర్మాన్ని త్యజించాలి. బౌద్ధ మార్గాన్ని స్వీకరించాలి. ఇది పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ప్రజలకు ఇచ్చిన ఆదేశం. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ తెలియచేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.